హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. అమరన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లపై పెట్రోల్ బాంబులు విసిరేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పటికే పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూనే ఉంది ఇప్పటికీ కూడా. ముఖ్యంగా తమిళనాడులోని అత్యధిక థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుండి పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. అయితే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమానైతే రూపొందించారు. అయితే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తమిళనాడులోని తిరునల్వేలి అలాగే మేలపాలెం ప్రాంతంలోని థియేటర్లో అమరన్ చిత్రాన్ని ప్రదర్శించారట. అయితే ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు నెల్లై థియేటర్పై పెట్రోల్ బాంబు విసిరేశారు. ఇక ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన సీసీ విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు పెట్రోల్ బాంబు విసిరారు అన్న వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని తిరునల్వేలి మేలపాలయం ప్రాంతంలోని నెల్లై థియేటర్లో అమరన్ సినిమా అయితే విజయవంతంగా రన్ అవుతుంది. ఇంకా మొదటి నుంచే ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం కూడా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. వాళ్ళెవరంటే, ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఈ థియేటర్పై పెట్రోల్ బాంబు అయితే విసిరారు. ఈ ఘటన తీవ్ర సంచలనం కూడా సృష్టించింది. తెల్లవారుజాము కావడంతో ఆ ప్రాంతంలో జనం కూడా లేరు. అలాగే థియేటర్కు ఎలాంటి నష్టం వాటిల్లో లేదని పోలీసులు కూడా చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం కూడా పోలీస్ శాఖ వెతుకుతోంది. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఎస్టీబీఐ పార్టీ నిరసన చేపట్టింది. ఈ సినిమాలో కాశ్మీర్లోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో వ్యతిరేకత మొదలైపోయింది. గత వారం నెల్లాలోని మెల్లపాలెంలో ఇదే థియేటర్ ఎదుట ఎస్టీబీఐ పార్టీ నిరసనకు దిగింది. తిరునల్వేలి మేలపాలెం ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం కూడా అదే. అమరన్ సినిమాలో ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా చూపించారు అన్న ఉద్దేశంతో వాళ్ళ నిరసనకు దిగారు. అయినా జరిగిన విషయాన్నే కదా ఆధారంగా తీసుకున్నారు. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.